పాటు శివప్రసాద్ గారు మనకి ఫోన్ లైన్ లో ఉన్నారు, ప్రముఖ సంగీత విద్వాంసులు. శివప్రసాద్ గారు నమస్కారం అండి. శివప్రసాద్ గారు వినబడుతుందా? ఆల్రైట్, అనేక మంది ప్రముఖులు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనతో నేరుగా అనుబంధం ఉన్నవాళ్ళు, అలాగే మరికొంతమంది ఆయన శిష్యులు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకు సంబంధించి అనేక అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం శివప్రసాద్ గారు మనకి ఫోన్ లైన్ లో ఉన్నారు. శివప్రసాద్ గారు నమస్కారం. శివప్రసాద్ గారు నమస్కారం. శివప్రసాద్ గారు, గురుగారు ఈ రోజున శివైక్యం చెందటం అనేది చాలా 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 విషాదమైన విషయం నా జీవితంలో. నేను తండ్రి గురువు దైవంగా భావించేటువంటి నా గురువు గారు బాలమురళీ కృష్ణ గారు ఈ రోజున శివైక్యం చెందటం అనేది చాలా చాలా బాధగా ఉంది. ఎవరు ప్రపంచ సంగీతంలో ఎవరు నన్ను గుర్తించకపోయినప్పటికీ పద్మవిభూషణ్ నా తండ్రి గురువు దైవం అని చెప్పినటువంటి బాలమురళీ కృష్ణ గారు నన్ను దగ్గర తెచ్చుకొని ఈ లీలపాటకి గళమురళి అని నామకరణం చేసి అప్పటి నుంచి 1980 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా నా వెంటే ఉంది. గురువు యొక్క సంకల్పం ఎంత అద్భుతంగా ఉంటుందో, నా ఎదుగుదలను వారు ప్రత్యేకంగా నా మీద ప్రేమతో, తర్వాత ఒక సంగీత కళాకారుడిగా నన్ను తీర్చిదిద్దడంలో వారు చూపించినటువంటి ప్రేమ, అభిమానం నాకు నేను జీవితంలో మర్చిపోలేను. ప్రతిరోజు వారికి నేను దేవుడు దండం పెట్టుకునేవాడిని. గురువు గారికి మనసంత బాగుండాలి, గురువు గారు చాలా ఉన్నత శిఖరాలు ఉండాలి, అలాగే గురువు గారు నేను చాలా పైకి రావాలని అలా చెప్తూ ఉండేవారు. అటువంటి ఎన్నో 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 సందర్భాలు ఉన్నాయి. ఆఖరికి వారితో కూడా కలిసి యుగలబందీలాగా చేసేటువంటి భాగ్యం నాకు కలిగింది. అనేక కచేరీల్లో ఈ ఈలపాటికి ఒక ప్రత్యేక స్థానం, అందరూ దీన్ని గుర్తించాలనే ఉద్దేశంతో వారితో నన్ను కచేరీలను అక్కడ తీసుకెళ్లి పాటించేవారు. నాకు ప్రత్యేకంగా అందరూ మెచ్చుకుంటుంటే గురువు గారు చాలా పొంగిపోయేవారు. ఇట్లా ఇటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పోయిన 2 సంవత్సరాల క్రితం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి జన్మదిన వేడుకల్లో గురు పూర్ణిమ రోజున వారు కచేరీ చేయటం, వారి పక్కన నేను కూడా ఉండి చేయటం అనేది కూడా అద్భుతమైన సంఘటన. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా గురువు గారు అసలు ఎంతో మంది కళాకారులను వారు తీర్చిదిద్దారు. ఈ రోజున తమిళనాడులో వారు స్థిరపడి ప్రపంచ సంగీతంలో బాలమురళీ కృష్ణ గారు అంటే ఒక ముద్ర. బాలమురళీ సంగీతం అంటే ఒక ముద్ర. మన నార్త్ ఇండియన్ ఆర్టిస్టులు అందరూ కూడా బాలమురళీ గారు అంటే ఎంతో అద్భుతమైనటువంటి గౌరవం అది తీసుకొచ్చారు. మన తెలుగు వారవటం మన అదృష్టం. అదేవిధంగా వారు ఈ రోజున శివైక్యం చెందారంటే కూడా అసలు నమ్మలేకపోతున్నాం. బాలమురళీ గారు ఎప్పటికీ కూడా మన తెలుగు వారు ఎప్పటికీ కూడా వారు చిరంజీవులుగానే ఉంటారు. వారి గాత్రం మనం వినిపిస్తూనే ఉంటుంది. చాలా చాలా బాధగా ఉంది. నేను ఇప్పుడే వారి చెన్నై బయలుదేరుతున్నాను. నేను నాకు చాలా బాధగా ఉంది. థ్యాంక్ యూ శివప్రసాద్ గారు. ఆయనతోటి నేరుగా సంబంధం ఉన్నటువంటి వాళ్ళు, వారి శిష్యులు ఆయన చేసినటువంటి సేవలను, ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితం మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు కన్నుమూశారు. సంగీత విద్వాంసులు ప్రసాద్ గారు మనకు ఫోన్ లైన్ లో ఉన్నారు. బాలకృష్ణ ప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. మంగళంపల్లి గారు ఇక లేరు. ఆయనతో మీకు ఉన్నటువంటి అనుబంధం ఏంటి? ఆయన చేసిన సేవను ఎట్లా చూస్తారు మీరు? అయ్యో, మహానుభావుడండి ఆయన, మహానుభావుడండి బాబు. నా చిన్నతనంలో సంగీతం విషయంలో నన్ను ఇన్స్పైర్ చేసి నేను గాయకుడిగా మారడంలో ప్రధాన పాత్ర ఆయన కంఠం, ఆయన సంగీతం అండి. ఆ మహానుభావుడి పాట విని ఇన్స్పైర్ అయ్యి నేను సంగీతం లైన్ లోకి వచ్చాను వోకలిస్ట్ గా. ఆయన స్టైల్ ఆఫ్ సింగింగ్, ఆయన కంఠం అంటే నాకు అంత ఇష్టం. నా అదృష్టం, నేను ట్యూన్ చేసిన 3 అన్నమాచార్య కీర్తనలు ఆయన టీటీడీ రికార్డింగ్స్ లో పాడడం నా జీవితంలో నేను ధన్యుడిని అవడానికి ఒక గొప్ప వరంగా నేను భావిస్తున్నాను. ఆయనతో చాలా సన్నిహితంగా చాలా కాలం మెలిగిన వాడిని. ఒకే వేదిక పైన కూడా చాలా ప్రోగ్రామ్స్ లో నేను, మా పిన్ని జానకి,
బాలమురళీకృష్ణ గారు అందరం కలిసి పాడిన వాళ్ళం. నేనంటే చాలా అభిమానం, పుత్రవాత్సల్యం. నేను రచించిన ఆంజనేయ కృతిమణిమాల అనే కీర్తనల పుస్తకానికి కూడా ఎంతో ఆత్మీయంగా ఆయన ముందటి మాటలు రాశారు. నన్ను ఒక వాగ్గేయకారుడిగా గుర్తించారు. నా మీద చాలా ప్రేమ చూపించేవారు. నాకు చాలా పెద్ద దిక్కు మానసికంగా. ఆ మహానుభావుడు ఒక హిమాలయం లాగా నా వెనకాల ఉన్నాడు అన్న ఒక భావం ఉండేది. ఈ రోజు ఆయన లేరు అనేది చాలా కష్టంగా ఉంది చెప్పడానికి. ఇంతకన్నా నేనేం మాట్లాడలేనండి. నమస్కారం. నమస్కారం. నమస్కారం సార్. ఆయన బాధాతప్త హృదయంతో ఆయన మాట్లాడుతూ ఆయనతో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ ఉన్నారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణతో నేరుగా ఆయన కచేరీల్లో ఈయన కూడా పాల్గొన్నారు. బాలకృష్ణ ప్రసాద్ గారు మనకి ఫోన్ లైన్లో ఉన్నారు. విశ్వనాథ్ గారు నమస్కారం సార్. నమస్కారం అండి సార్. మంగళంపల్లి గారు ఆయన చేసిన సేవ ఎలాంటిదో మనం అందరం చూస్తూనే ఉన్నాం. చిన్నప్పటి నుంచి ఆయన బహుముఖ ప్రజ్ఞ కనబరుస్తున్నారు. ఈ రోజు ఆయన ఇక లేరు అనేది సంగీత ప్రపంచం జీర్ణించుకోలేకపోతుంది. అందరి అభిప్రాయం అదే సార్. ఊరికి అది నేను ఇందాకనే అన్నాను, ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాను. మనకి మామూలు ఒక కొన్ని వరాల కోసం, కొన్ని వాటి కోసం ఎలాగైతే దేవుళ్ళ బొమ్మలందరినీ కూడా మన పూజా మందిరంలో పెట్టుకుంటామో, సంగీత ప్రపంచంలో సంగీతానికి సంబంధించిన వాళ్ళల్లో బాలమురళీకృష్ణ గారు, తర్వాత సుబ్బలక్ష్మి గారు ఇలాంటివే మనకి దైవ స్వరూపులు, ప్రాతస్మరణీయులు వీళ్ళందరూ కూడా. ఇది చాలా. విశ్వనాథ్ గారు, ఆయనతో మీకు ఎలాంటి అనుబంధం ఉంది? ఆయనతో డైరెక్ట్ పరిచయంగానే ఆయనతో వర్క్ చేయడం కానీ ఏమన్నా ఉందా? వర్క్ చేయలేదు కానీ పరిచయం ఉందండి నాకు. మేము కూడా మెడ్రాస్ లో ఉన్నవాళ్ళమే కదా, ఆయన కచేరీకి కూడా వెళ్తూ ఉంటాం. అట్లా పరిచయం ఉంది. శంకరాభరణం తీసే ముందర కూడా నేను ఆయన కన్సల్ట్ చేసి ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టాం వాళ్ళ ఇంటికి వెళ్ళి. అలాంటి వచ్చాను. విశ్వనాథ్ గారు కర్ణాటిక్ మ్యూజిక్ ఎంతో మంది సేవ చేశారు, ఎంతో మంది కర్ణాటిక్ మ్యూజిక్ ను వెలుగులోకి తీసుకొచ్చారు, కానీ ఖండాంతరాలు దాటించారు బాలమురళీకృష్ణ గారు. మీకు కూడా సంగీతంలో ఎంతో అభిరుచి ఉంది. సంగీతంలో మీరు ఏ విధంగా మీరు ట్యూన్ చేయించుకుంటారో మేమందరం కూడా చూస్తూ ఉంటాం. సో ఆయన కర్ణాటిక్ మ్యూజిక్ సంబంధించి కానీ ఒక కీర్తనలు ఆయన బాణీలు కట్టే విధానం కానీ దానికి సంబంధించి ఆయన సేవ ఎట్లాంటిది? నేను విశ్లేషించి చెప్పలేనండి. నేను రచకుల్ని తప్ప నేను దానికి వివరంగా చెప్పే మనిషిని కాదు. అనుభవించగలను కానీ దాన్ని విశ్లేషణాత్మకంగా తెప్పించే శక్తి లేదు, కెపాసిటీ లేదు, నాలెడ్జ్ కూడా లేదు నాకు. నాకు ఇంద్రియాలు ఇచ్చాడు, ఆనందపడే ఇంద్రియం ఉంది అంతే తప్ప ఇది లేదు. అందుకని వింటుంటే అసలు ఆ నగుమము ఇప్పటికి కూడా ఆయన పాడుతుంటే అలా మరిచిపోయి కాసేపు వింటూనే ఉంటాం కదా. అలాంటిది మెస్మరైజింగ్ వాయిస్. చాలా మంది సంగీతజ్ఞులు చెప్పేది ఆయన రచించిన తాళాలు కానీ, ఆయన సృష్టించిన రాగాలు కానీ, అనేకాలు ఆయన తిల్లానాలు కానీ ఇప్పటికి కూడా మరి ఆ గొప్ప వాగ్గేయకారుడు కదా. విశ్వనాథ్ గారు, ఒక శ్రోతగా మీకు బాగా నచ్చిన పాట ఏంటి? ఆయన పాడిన వాటిల్లో, ఆయన బాణీలు అందించిన వాటిలో కావచ్చు. సహస్రనామాల్లో ఏ నామం నచ్చిందంటే ఏం చెప్తా ఉంది సార్? విష్ణు సహస్రనామంలో మీకు ఏ నామం ఎక్కువ నచ్చిందంటే అంతే సేమ్. ఆయన నాకు ఏ పాట అయినా ఇష్టమే, ఏ పాట పాడినా నాకు ఇష్టమే. నేను అట్లా చెవులు వెక్కపొడుచుకుని వినగలరు. మనతో మాట్లాడడానికి ఎల్లా వెంకటేశ్వరరావు గారు, ప్రముఖ మృదంగ విద్వాన్, ఫోన్ లైన్ లో ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. బాలమురళి గారితో మీకున్న అనుబంధం ఎలాంటిదండి? చెప్పలేనటువంటిది. చిన్నప్పటి నుంచి నాకు వారు నా గురుతుల్యులు, తర్వాత నా పినతండ్రిలాగా నేను భావించేవాడిని. మా గురువు గారు, అంటే పెద్ద తండ్రి గారు, వారు చాలా వారి చిన్నప్పటి నుంచి వారి కార్యక్రమాల్లో మృదంగం వాయించి పాల్గొనేవారు. నా చిన్నప్పటి నుంచి కూడా వారి తోటి అనేక వందలు వేరే కచేరీలు ప్రోగ్రాంలో నేను వారి ప్రక్కవాద్యం వాయించటం. మహానుభావుడైన
పద్మవిభూషణ్, గానగంధర్వ, వాగ్గేయకారుడైన ఆంధ్రులకి గర్వకారణమైనటువంటి మహా గొప్ప సంగీత విద్వాంసులు. అలాంటి వాగ్గేయకారుడు, గాత్ర కచేరీ చేసిన విద్వాంసులు మరొకరు ఇంకా రాబోరు, పుట్టకపోరు. నపోతో నా భవిష్యత్తు. వారు ఇప్పుడే తెలిసింది నాకు. చాలా బాధాకరమైనటువంటి విషయం. వెంకటేశ్వరరావు గారు, బాలమురళి గారిని వాగ్గేయకారుడుగా కీర్తిస్తూ ఉంటారు. అంటే ప్రముఖ వాగ్గేయకారులు ఆ కోవలకు చెందిన వ్యక్తి నిజంగా మనం తరువాత తరాల్లో కూడా చూడడానికి అవకాశం ఉంటుందా అనే అనిపిస్తూ ఉంటుంది కూడా. అసలు అతను వాగ్గేయకారులుగా ఎలాగా తనని తాను నిరూపించుకున్నారు? చిన్నప్పటి 72 మేళకర్త రాగాల్లో కూడా కీర్తనలు రాశారండి వారు. కీర్తనలు కానీ తర్వాత తిల్లానాలు బాగా పాపులర్. బాలమురళీ కృష్ణ గారి యొక్క తిల్లానాలు నాకు మాటలు రావట్లేదు కానీ అంత అద్భుతమైనటువంటి గానం. మళ్ళీ అటువంటి గాన మాధుర్యం కర్ణాటక సంగీతంలో మనం వినబోం అండి. అదొక నీరు పర్వతం లాంటిది. మరి ప్రపంచానికి ఇది కర్ణాటక సంగీతం ఇది అని వినిపించిన మహానుభావుడు. ఒకవైపు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, ఒకవైపు బాలమురళీ కృష్ణ గారు. వీరు కర్ణాటక సంగీతాన్ని దేశ విదేశాలలో పర్యాప్తి చెందించారు. వారు చేసిన కార్యక్రమాలు ఇంకో కర్ణాటక సంగీత విద్వాంసులు ఎవరో చేసి ఉండకపోవచ్చు. మేము ఇప్పటికే ఎంతో గర్వపడుతుంటాము. మన ఆంధ్రులుగా వారు జన్మించి ఒక తెలుగువాడిగా ఎన్నో అద్భుతాలు ఆయన సృష్టించారు. మరి అంటే కీర్తనలే రాయకుండా, అంటే చాలా మంది రాస్తుంటారు కానీ వారు గానం చేయడం, వారి శిష్యులు గానం చేయడం, అనేక మంది శిష్యులను కూడా తయారు చేశారు వారు. అనేక విశ్వవిద్యాలయాలు వారికి డాక్టరేట్ బిరుదులను ఇచ్చాయి. భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ తోటి సత్కారం చేస్తుంది. అంత గొప్ప మహా వ్యక్తి, అద్భుతమైనటువంటి సంగీత విద్వాంసులు మన ఆంధ్రుడిగా పుట్టడం మేము మా అందరికీ కూడా గర్వకారణంగా చెప్పుకునేవాళ్ళం. అలాంటిది ఈనాడు పరిమళించడం మొత్తం కర్ణాటక సంగీతంలో కొంత కూడా బాధాకరమైనటువంటి ఒక దుఃఖ సముద్రంలో ఉన్నట్టుగా ఉంటుందండి. ఇది నేను మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను. అయినప్పటికీ వారి గురించి తమరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. వెంకటేశ్వరరావు గారు, నిజంగా చాలా బాధాకరమైన విషయం అండి. అసలు నిజంగా సంగీత ప్రపంచమే శోకసంద్రంలో మునిగిపోయిందని చెప్పొచ్చు. వెంకటేశ్వరరావు గారు, ఆయన చిరుప్రాయంలోనే, అంటే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఆయనే అని చెప్పుకోవచ్చు అంటారు. అంటే చిరుప్రాయం నుంచి ఆయన మొదలు పెట్టారట కదా. అందరూ చాలా మంది వచ్చారు కానీ ముందు ఆయనే మన ఆంధ్రదేశంలో కర్ణాటక సంగీత ప్రపంచంలో ఒక మహా విద్వాంసులు కొంతమంది ఉద్భవించారు. వారిలో అగ్రగణ్యుడు ఆయన. నేను చిరుప్రాయం నుంచి వారితోటి నేను సహకరించానండి. నాకు 17 నుంచి నేను ఇప్పటికీ నేను వారి ప్రక్కన మృదంగం వాయిస్తూనే వస్తున్నాను. అది నా అదృష్టంగా భావించేవాడిని ఎప్పుడు కూడా. నిజంగా వారితో ఇంత సుదీర్ఘకాలం పాటు మీరు చూస్తూ అతి దగ్గరగా చూస్తూ వచ్చారు. వారి చిన్నప్పటి విశేషాలు కానీ, వారి గురువుల తాలూకా విశేషాలు కానీ మాకేమైనా కొంచెం చెప్పగలుగుతారా? మన వారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి శిష్యులండి వీరు. వారి వద్ద వైలన్ నేర్చుకున్నారు. తర్వాత గాత్రం, మృదంగం కూడా వాయిస్తారు. మా తండ్రి గారి దగ్గర కొద్దిగా నేర్చుకున్నారు వారు, ఎల్లా సోమన్న గారి దగ్గర. అన్ని విద్యల్లోనూ వారికి ప్రావీణ్యత ఉన్నది. బహుముఖ ప్రజ్ఞాశాలి. తర్వాత అయినప్పటికి కూడా అద్భుతమైనటువంటి ఒక సంస్కృతం కానీ, తెలుగు కానీ భాష, ఒక కీర్తన అంటే కర్ణాటక సంగీతంలో సాహిత్యానికి ప్రధానత ఇచ్చి పాడుతుండేవారు. సాహిత్య విరుపులు ఎక్కడ ఉండాలి,
సంగీతం ఎక్కడ ఉపయోగించాలి అనేది వారి దగ్గర నుంచే వచ్చిందండి. సాహిత్య శుద్ధం. ఒక త్యాగరాజ కీర్తన కానీ, వారి కీర్తన కానీ, ఇంకో కీర్తన కానీ వాడిని కూడా అద్భుతమైనటువంటి ఎవరి మామూలు పామరుడికి కూడా వారి యొక్క సంగీతాన్ని ఎంతో అద్భుతంగా వినే గానం వారికి. సినిమాలో కూడా అనేక ప్రయోగాలు చేశారు. వారు సంగీత కల్పన, రూపకల్పన చేస్తారు. తర్వాత పాడారు అనేక సినిమాల్లో. అంటే ఘంటసాల గారి తోటి సమకాలికులు అనమాట. అలానే పంచరత్న కీర్తనల్లో కూడా ఎప్పుడు ఎక్కడ విన్నా సరే వారి గళమే వినిపిస్తూ ఉంటుంది కదా? అవునండి, అదేంటంటే సాహిత్య శుద్ధం. చెప్పండి. సంగీతాన్ని ఎంత బ్రహ్మాండంగా పాడతారు, సాహిత్యాన్ని కూడా అట్లాగా చక్కగా ఒక పూల్లో పెట్టి ఉన్నట్టుగా వారు భావన, మంచి ఈస్థెటిక్ సెన్స్, శృతి పక్వత, లయ ఇవన్నీ కలగైపోయినాయండి వారిలో. అలానే మీరు ఇందాక చెబుతూ అన్నారు వారి తిల్లన చాలా ప్రసిద్ధమైందని చెప్పి. అలానే వారు స్వరపరిచిన వాటిల్లో ఇంకా అంటే వీరికి మాత్రమే సాధ్యం అనే రాగాలు ఏమున్నాయండి? లవంగి ఒకటి పాడుతుండేవారు, లవంగి ఇలా అనేక వారు రాగాలను కూడా సృష్టించారండి. గ్రేట్ ఇన్నోవేషన్ అన్నమాట. కర్ణాటక సంగీతం నుంచి ఇప్పుడు ఆయన బాలమురళికి కృష్ణ సంగీతం అన్నట్టుగా ఆయన ఒక తీర్చిదిద్దుకున్నారు. ఆయన గళాన్ని, ఆయన సంగీతాన్ని అదొక ప్రపంచంగా ఆయన మలుచుకున్నాడు. ఆయన సంగీత సరస్వతి. అలానే ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో కూడా బాలమురళి గారికి అంటే భారతదేశంలో మనవారిగా మనం ఎంతో ఆరాధిస్తాం. అలానే పాశ్చాత్య దేశాల్లో కూడా అదే ఆదరణ అని కనిపిస్తూ వస్తూ ఉంటుంది కదా? అవునండి, అమెరికా కానీ, కెనడా, ప్యారిస్, లండన్, మలేషియా, ఇంకా ఇతర దేశాలు కూడా వెళ్ళారు. రష్యా, నేను కూడా పర్యటించానండి వారితో పాటు. ఆల్మోస్ట్ వారు ప్రతి సంవత్సరానికి 4-5 సార్లు వెళ్ళడం. తలుచుకుంటే ఇంకా కొన్ని రోజులు చెప్పుకోవచ్చు వారి జీవిత చరిత్ర.